కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమ ఇహలోకముల నుంచి స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రీస్తే గలతీలకు తీతు దమ్మీలకు వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తూకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోవలో కార్పునొద్ద ఉంచి వచ్చిన అంగీ పుస్తకములను, ముఖ్యంగా చరమపు కాగితము తీసుకుని రమ్ము. చాలండి. ఈ వాక్యం ఇతరుతో సమాప్తం. మంచిది. మరి వాక్యము చదివి సహాయం చేసిన పెద్దలకు మా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయమును మనము బ్రతిమలాడుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి సంఘమంతా కలిసి నీ పాదములు పట్టి గోజారి వేడుకొనుటకు ఆయన సిద్ధ మనసుతో నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం. అయా, నీ మాటలు ప్రభు తండ్రి జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. నీ మాటలు మా పాదాలకు దీపము వంటివి. నాయనా, అటు యొక్క శ్రేష్టమైన మాటలు మేము ధ్యానించుకొనబోతూ ఉండగా దేవా, ఇదిగో మాతో సూటిగా స్పష్టముగా మాట్లాడండి. ముఖ్యంగా నిలబడి నేను తండ్రి నిస్సహాయుడిగా పరిశుద్ధాత్మ తండ్రి నీ సహాయమును కోరుతూ బ్రతిములాడుతూ ఉండగా తండ్రి నీ స్వరభోరగా నీ కంఠనాదముగా నన్ను మీరు వాడుకొని మీరు మహిమ పొందమని వేడుకుంటూ, మా అందరికీ తండ్రి వినగల చెవులు, గ్రహింపగల మనసు, అన్నిటికంటే నీ రాకడ పర్యంతం వరకు ఆ వాక్య ప్రకారముగా జీవించే సిద్ధ మనసును దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రియా దేవుని సంగమా, మరి ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగము రిలేటెడ్గా తీసుకున్నటువంటి వాక్య భాగం ఇది. అయితే ఇక్కడ పౌలు గారు ఒక కాన్ఫిడెంట్గా, ఒక దృఢ నిశ్చయముతో ఒక మాట పలికాడు. ఏంటట? నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నదని అపోస్తులుడైన పౌలు గారు అంటా ఉన్నాడు. తన జీవిత కాలం అంతా మరి ఆయన ప్రభువుని అంగీకరించినది మొదలుకొని అప్పటి వరకు, ఆయన మరణం అంత వరకు కూడా ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి, ఏ విధంగా దేవుణ్ణి సంతోషపరిచిన వాడుగా, శ్రమైన, బాధైన, కష్టమైన, నష్టమైన అన్నిటిని కూడా ఆయన ఏమంటాడు? ఒక మాట, నేను సమస్తాన్ని కూడా ఎలా ఎంచాడట? పెంటగా ఎంచాడు. ఎందుకు? క్రీస్తు ఇవ్వబోయే ఆ కిరీటం కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక భాగ్యము, ఈ స్థితి అంతా కూడా పెంటగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని సంఘమా, దాని గురించి మనం ఏం ధ్యానించుకోవటం లేదు. కానీ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని మనము ముందుకు వెళ్దాం. ఎఫెసులో ఉన్న సంఘదూతకు ఇలాగూ వ్రాయుము: 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చాలండి. ప్రియ దేవుని సంఘమా, మనము గడిచినటువంటి దినాలలోని 7 సంఘాలు గూర్చినటువంటి బోధన మనము ప్రారంభించడం జరిగింది. అయితే ఇక్కడ 3 సంఘాలు మనము చెప్పుకోవడం జరిగింది. మొట్టమొదటిగా లవదోకియ సంఘము, తోయతేర సంఘము. 3వది మన స్పీకర్ గారు పెర్గమ సంఘం గురించి చెప్పడం జరిగింది. అయితే నేను ఈరోజు ఈ ఎఫెసీ సంఘమును గురించి మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎన్నోసార్లు మీరు విన్న వాక్యమైనను, ఎన్నో మరి యొక్క యూట్యూబ్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు విన్న వాక్యమైనను, దేవుని వాక్యం అనేది తవ్వుతున్న కొద్దిగా గుప్త నిధులు బయటపడతాయండి. చదివిన వాక్యమైనా, విన్న వాక్యమైనా దేవుడు ఎన్నో ఆత్మీయ సత్యాలు, ఎన్నో మధురమైనటువంటి విశ్వాస జీవితంలో మనము కూడా పౌలు వారి వలె
పౌలు గారి వలె ఆయన ఒక నిరీక్షణ, దృఢ నిశ్చయము, దృఢ విశ్వాసంతో పలికినటువంటి విధంగా మనం కూడా దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు అట్టి నిశ్చయత దేవుడు మనకును అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఒకసారి ఈ ఎఫెసీ సంఘం గురించి మనము చూస్తూ ఉన్నప్పుడు, ఈ ఎఫెసీ సంఘంలోనట చాలా అభివృద్ధి కలిగిన సంఘం, ఇది చాలా దీవించబడినటువంటి సంఘం, ఎంతగానో ఎన్నోటువంటి మేలులు పొందుకున్నటువంటి సంఘమై ఉంటూ ఉన్నది. అదేవిధంగా దీని నామానికి అర్థం ఏంటంటే సంపూర్ణ ఉద్దేశము కలిగినది. ఈ సంఘము కలిగిన ఆ నామానికి అర్థం ఏంటంట, ఎఫెసీ సంఘానికి సంపూర్ణం అంటే ఇక దాంట్లో కొరత లేనటువంటిది, సంపూర్ణమైన ఉద్దేశాలు కలిసినటువంటి సంఘంగా ఈ నామానికి అర్థం ఇస్తా ఉన్నది. మూడవది మనం చూస్తూ ఉంటే ఇది చాలా పెద్ద సిటీ అట. ఎఫెసీ సంఘం అనేది, ఈ యొక్క ప్రాంతం అనేది చాలా పెద్ద సిటీగా, అంటే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలోని ఆ సిటీగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 7th వండర్లోని వన్ ఆఫ్ ద వండర్ అయినటువంటిది మనం చూస్తున్నట్లయితే డయానా అనేటువంటి టెంపుల్ అక్కడ మనం చూస్తూ ఉంటాం ఆ ప్రాంతంలోని. అయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని పరిశుద్ధ గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు ఆ ప్రాంతం గురించి ఎంతో చాలా శ్రేష్టమైన సంఘటనలు ఉన్నాయి. కానీ నాకు ఉన్నది సమయము కొంచెమే కాబట్టి ఆ సంఘము మరి సమయానుకూలకంగా నేను వాక్యాన్ని అందించాలని ఆశపడతా ఉన్నాను. మంచిది, రైట్. 2వ వచనాన్ని మనం చదువుకొని ఒకసారి మనం చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు యోహాను గారితో పలికిస్తున్న దర్శనంలోని మొదటి సంఘమైన ఎఫెసీ సంఘంతో పలుకుతా ఉన్నాడు. ఓ ఎఫెసీ సంఘమా, ఈ సంఘములో ఈ కార్యాలున్నాయి, ఈ సంఘములో ఈ పరిస్థితులు ఉన్నాయని ఆయన పలుకుతున్నటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటే మొట్టమొదటిగా 4 విషయాలు ప్రాముఖ్యంగా అక్కడ మనకు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటిది మనం చూస్తే ఇట్ ఈస్ ఎవాంజలికల్ చర్చ్. ఇది సువార్త ప్రకటించగలిగిన సంఘమై ఉంది ఎఫెసీ సంఘం. ఈ సంఘం అట అనేకమైన బిడ్డలను, అనేకమైనటువంటి వారిని క్రీస్తు యొక్క స్వారూప్యంలోనే క్రీస్తు సంఘానికి అంటుకట్టబడి నడిపించడానికి కలిగి ఉన్నటువంటి సంఘంగా ఈ ఎఫెసీ సంఘము మొట్టమొదటి విషయాన్ని మనకు తెలియపరచబడతా ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, సువార్త అనేది క్రీస్తులోకి మంచి వార్త అయినది. ఆ మంచి వార్త ఏంటంటే క్రీస్తుని ప్రకటించటం. సువార్త అంటే మంచి వార్త క్రీస్తు అనొచ్చు. క్రీస్తు యొక్క జననము, ఆయన మరణము, ఆయన యొక్క సమాధి, పునరుద్ధానం, ఇదే నిజమైనటువంటి ఎవాంజెల్ అనగా నిజమైన సువార్త ఇదే. ఈ సంఘంలోని సువార్త ప్రకటించేటువంటి ఆశ కలిగిన వారుగా ఉన్నారట. సువార్తను విస్తారంగా క్రీస్తుని విస్తరించటంలోని పాటుపడినటువంటి సంఘంగా ఈ సంఘము సఫలమవుతా ఉన్నదట. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, మన సంఘంలో మనం ఆలోచన చేసినప్పుడు, ఇఫ్ గాడ్ సే టు అవర్ చర్చ్, ఒకవేళ మన సంఘానికి దేవుడు, ఒకవేళ ఆయన ఎదుట మనం నిలవబడినప్పుడు దేవుడు ఒకవేళ మన సంఘంతో ఒకవేళ అంటా ఉన్నాడేమో, మీరు సువార్త ప్రకటించిన సంఘంగా ఉన్నారా లేదా అని ఒకవేళ మనం అడిగితే, ఆర్వి ఒక వ్యక్తిగా అడగొచ్చు, సంఘంగా కాకపోవచ్చు, వ్యక్తిగా అడగొచ్చు, విశ్వాసిగా అడగొచ్చు. దేవుని యొక్క రాజ్యంలో చేరబడినప్పుడు, ఓ ప్రియ సహోదరుడా, లేకపోతే కుమారుడా, కుమార్తె, నీ జీవిత కాలంలోని నీ ప్రక్కవారికి కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీవు చేస్తున్న ప్రతి పనిలో కానీ, నీ మార్గాల్లో కానీ నీవు సువార్త ప్రకటించిన వారిగా నీవు ఉన్నావా అని అడగొచ్చు దేవుడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, నోటితో సువార్త ప్రకటించకపోవచ్చు కానీ జీవితంతో సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలో మనం ఇన్ని సంవత్సరాలు వస్తూ ఉన్నాం, ఇన్ని యొక్క ఏళ్ళు గడుస్తూ ఉన్నాయి, ఇన్ని దినాలు, ఇన్ని గంటలు ఆయన రాకడకు కూడా అతి సమీపంగా ఉన్నాం. ఇఫ్ గాడ్స్ విల్స్, ఒకవేళ దేవుని చిత్తం అయితే ఆయన రాకడ మన తరమే చూడొచ్చు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా,
మనము నిజంగా మన జీవితాన్ని ఒక సువార్తగా మలుచుకున్నామా? మన బ్రతుకు ఒక సువార్తగా మార్చబడ్డదా? మన మాట తీరు క్రీస్తుని చూపిస్తా ఉందా? మన ప్రవర్తన క్రీస్తును చూపిస్తా ఉందా? మన యొక్క ఆలోచన విధానం క్రీస్తును చూపిస్తా ఉందా? మన నడవడిక, మన భక్తి జీవితము క్రీస్తుని చూపించేదిగా ఉండాలండి. ఎఫెసీ సంఘంలో దేవుడు ప్రత్యేకంగా పలుకుతున్నాడు. ఈ సంఘము సహనం కలిగి ఉన్నది. ఈ సంఘంలో సువార్త విస్తరిస్తా ఉన్నది. ఎక్కువగా సంఘంలోని మరి ఆయన క్రీస్తును ప్రకటించడానికి వీళ్ళు మరి ముందుగా పరిగెత్తిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా మనం చూస్తూ ఉంటే ఈ సంఘమట సహనము కలిగినటువంటి సంఘం. సంఘము సహనంతో ఎప్పుడు ఉండాలండి. మానవుని జీవితంలో మనకి అవుట్ ఆఫ్ ద చర్చ్ పీపుల్కి ఉన్న వ్యత్యాసం అదే. క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తి, క్రీస్తును ప్రకటించిన వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. హల్లెలూయా. క్రీస్తుని ప్రకటించే వ్యక్తి స్వరముతో ప్రకటిస్తాడు. క్రీస్తుని కలిగి ఉన్న వ్యక్తి తన అంతరంగికంలో ఉన్న దేవుని మూర్తి మత్వమును ఆయన చూపించేటువంటి వాడుగా ఉంటాడు. తన స్వభావంలో క్రీస్తును చూపిస్తాడు. తన యొక్క కోపాన్ని మలుచుకొని సహనముతో క్రీస్తును చూపిస్తాడు. క్రీస్తుని కలిగి ఉండటం మనము ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో, ఏదైతే స్వరూప దర్శనం ఆయన ఆ స్వారూప్యమును కలిగి ఉన్నాడో దాన్ని చూపించటమే నిజమైనటువంటి సువార్త. ప్రియ దేవుని సంగమా, నిజంగా మనము ఒక విషయానికి, ఒక చిన్న విషయాన్ని కూడా మనం ఏమైపోతామండి, కోప్పడిపోతూ ఉంటాం. దేవుని వాక్యం అంటుంది కదా, నీ కోపము ఎప్పటి వరకు ఉంచాలట? ఇక అది కనుక దాటిందంటే వాడిని చంపటానికైనా కానీ వెనుదీయడట. జాగ్రత్త సుమా. ప్రియ దేవుని సంఘమా, క్రైస్తవులంగా మన సంఘాలకి ఎన్నో సంవత్సరాల నుంచి రావటం కాదండి, ఎన్నో దినాల నుంచి ఆరాధించడం కాదు ప్రాముఖ్యమైనది. దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటంటే క్రీస్తుని ధరించుకొని బ్రతకటం అనేది. ఒక్క దినము బ్రతికిన క్రీస్తుని ధరించుకొని ఇట్ ఈస్ బ్లెస్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కలువరి సిలువలోనే దొంగ ఒక్క రోజే, ఒక్క క్షణమే క్రీస్తుని కలిగి జీవించాడు. పరదేశులో ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో దేవుణ్ణి పొందుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు అవసరం లేదండి, ఎన్ని గడియలు అవసరం లేదు. క్రీస్తుని కలిగి క్షణం బ్రతికినా చాలు. హల్లెలూయా. పరలోకం దక్కుతుంది మనకి. అని రాకడలో అతి సమీపంగా ఉన్నటువంటి మన జీవితాలు నిజంగా ఎటువంటి సహనం కలిగి మనం జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి పరివర్తన కలిగి జీవిస్తూ ఉన్నాం, ఎటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నాం, ఏ విధమైనటువంటి జీవన విధానం మనం అలవర్చుకుంటున్నామో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభు అంటూ ఉన్నాడు, ఎఫెసీ సంఘము సహనము కలిగిన సంఘం. కొడితే ఒక్క చెంప కొడితే రెండో చెంప చూపించిన సంఘం, తిడితే ఓర్చుకున్న సంఘం, శ్రమలు వస్తే, బాధలు వస్తే సహించిన సంఘం. ప్రియ దేవుని సంఘమా, మనము ఒక ఏజ్ కావచ్చు, బాల్య దశ నుంచి కావచ్చు, వృద్ధాప్య దశ వరకు కావచ్చు, ఏ స్టేజ్, ఎంత ఏజ్లో ఉన్నామనేది మనకి అది ఒక విషయం కాదు. కానీ దేవునికి అనుకూలమైన జీవితంగా జీవించామా లేదా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. బ్రదర్, ప్రియ దేవుని సంఘమా, ఈ ఎఫెసీ సంఘము సహనము కలిగినటువంటి సంఘంగా మనం చూస్తూ ఉన్నాం. మూడోదిగా మనం చూస్తూ ఉంటే ఈ సంఘం అంట ద చర్చ్ వాజ్ సపరేటెడ్ చర్చ్ అట. ఇది ఏంటి, ప్రత్యేకింపబడినటువంటి సంఘం అంట ఎఫెసీ సంఘం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సంఘం అంటే ఎవరో కాదండి, మనమే దేవుని సంఘమై ఉన్నాం. ఆయన చర్చి కోసం రాబోతా ఉన్నాడు, సంఘం కోసం రాబోతా ఉన్నాడు. సంఘం కోసం ఆయన మేఘారుడై ప్రధాన దూతల శబ్దంతో రాబోతా ఉన్నాడు. ఈ సమయంలోని మనం, ఆయన వచ్చే టైంలోని మనం ఎలా ఉన్నాం, సపరేటెడ్గా బ్రతుకుతున్నామా లేదా? దేనితో మనం సపరేట్గా బ్రతకాలి? దేనితో మనం సపరేట్గా మరి వ్యతిరేకంగా, అంటే ఈ లోకానికి మనము సపరేట్గా బ్రతకడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. ఈ లోకపు స్నేహము దేవునితో వైర్యం. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని సంఘమా.
ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, దేవుని అంగీకరించినటువంటి వ్యక్తిగా నీవు నేను ఈ లోకంతో ఎలా అయిపోవాలట? సపరేట్ అయిపోవాలి. ఈ ఏపీసీ సంఘం సపరేటెడ్ సంఘం అంట, సపరేటెడ్ చర్చ్ ఇది. ప్రియ దేవుని సంఘమా, ఆర్ వి దిస్ టాబర్నకల్ చర్చ్ ఈజ్ సపరేటెడ్ ఆర్ నాట్? మనము ఈ సంఘంలో మనము అంటుకట్టబడి ఈ సంఘంలో అనేకమైన సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాం. ఆర్ వి సపరేటెడ్? మా సంఘం వేరులేండి, వాళ్ళ సంఘం ఈ సపరేట్ కాదండి మనకు కావాల్సింది. వీఆర్ ఆల్ ఇన్ వన్ క్రైస్ట్. హల్లెలూయా. క్రీస్తులో మనం అందరం, అన్ని సంఘాలు, క్రీస్తుని అంగీకరించిన ప్రతి బిడ్డ మానవునిగా ఈ లోకంలో ఆయన ఏతించిన జన్మనిచ్చిన ప్రతి వ్యక్తి కూడా వీఆర్ ఇన్ వన్ ఇన్ క్రైస్ట్. హల్లెలూయా. వీఆర్ సపరేటెడ్ విత్ ద వరల్డ్. లోకంతో మనము ప్రత్యేకింపబడాలి, లోకపు మాటలతో ప్రత్యేకింపబడాలి, లోకపు అలవాట్లతో ప్రత్యేకింపబడాలి, లోకపు డ్రెస్ అపీరెన్స్తో మనం ప్రత్యేకింపబడాలి. దేవునికి అనుకూలమైనటువంటిది ఏదో దానిని గుర్తెరిగి మనము ఆ విధంగా సపరేట్ అయినటువంటి వ్యక్తిగా మనము జీవించేటువంటి వారుగా ఉండాలి. ప్రభు అంటా ఉన్నాడు, యోహాను, ఎఫెసీ సంఘం ఎలా ఉందో తెలుసా? సువార్త ప్రకటించేదిగా ఉన్నది. ఎఫెసీ సంఘం ఎలా ఉన్నదో తెలుసా? అది సహనము కలిగినదిగా ఉన్నది. ఎఫెసీ సంఘం ఎలా ఉన్నదో తెలుసా? అది లోకంతో ప్రత్యేకంగా ఉంది, ప్రత్యేకంగా ఉన్నది. 4వది మనం చూస్తూ ఉంటే, ఈ చర్చ్ అట, ద చర్చ్ పర్సిక్యూటెడ్ బట్ పర్సిస్టెంట్ చర్చ్. అంటే ఈ సంఘము శ్రమపడిన సంఘమైన, ఈ సంఘము ఎన్ని బాధలు వచ్చి, ఎన్ని శ్రమలు వచ్చి, ఇరుకులు వచ్చినా, కష్టాలు వచ్చినా తట్టుకున్నటువంటి సంఘము. పర్సిస్టెంట్ అంటే పట్టు వదలని సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా పట్టు వదలని సంఘం ఎఫెసీ సంఘం. దెర్ ఇస్ నో డిఫెక్ట్స్ ఇన్ దిస్ చర్చ్. ఎఫెసీ సంఘంలో దేవుడు పలుకుతున్నటువంటి మాటలు శ్రేష్టమైన మాటలు పలుకుతా ఉన్నాడు. ఈ 4 విషయాలు ఆ సంఘం గురించి చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, మనము పట్టు వదలని వారిగా ఉన్నామా? చిన్న మాట అన్నాడంటే ఏమంటే, వేరే చర్చ్, ఐ విల్ గో టు అనదర్. అక్కడ 10 మందిని పెడతాడు దేవుడు. ఇక్కడ ఒక్క మాట వస్తే, అంటే మనలోని ఏం ఉండాలంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మాటలు, సూటిపోటి మాటలు ఎదురైనా, మన ఆత్మీయ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నా కానీ పట్టు వదలని విశ్వాసిగా, హల్లెలూయా, పట్టువిడని విశ్వాసిగా సంఘాన్ని అంటు పెట్టుకొని, క్రీస్తుని అంటు పెట్టుకొని, ఆయన రాబోతున్న సంఘం కొరకు మనము ఆ సంఘంలో సిద్ధపడేటువంటి ఆ వ్యక్తిగా మనము బ్రతికేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, ఏదొచ్చినా కానీ దిస్ ఈజ్ అవర్ మదర్ చర్చ్. ఇది మన తల్లి సంఘం అండి. ఇది ఎంతమంది మన సంఘంలో కుమారులు దీవించబడ్డారు, కుటుంబాలు కట్టబడ్డాయి, ఎన్నో ఆత్మలు వెలిగించబడ్డాయి. ఇంత ఫలభరితమైన 37 సంవత్సరాలున్న ఈ సంఘం దీవించబడినటువంటి సంఘం. ఈ సంఘాన్ని మనము పట్టు వదలని వారుగా, ఇందులో దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి వారుగా, ఎన్ని బాధలు రావచ్చు, ఎన్ని పర్సిక్యూషన్స్ రావచ్చు, మనకి శ్రమలు రావచ్చు, అవన్నీ కూడా ప్రక్కన పెట్టేసి పట్టు వదలని సంఘంగా మనమందరమును కూడా ప్రభు రక్షణ పట్టుకున్న మనము, ప్రభు యొక్క రక్షణను అనుభవిస్తున్న మనము, ఆ రక్షణను మనం కోల్పోకుండా ఎన్నో శ్రమలు వస్తాయి. మనం చూస్తూ ఉంటే ప్రియ దేవుని సంఘమా, ఇజ్రాయెల్ దేశంలోనే కొన్ని పరిస్థితులు వాటిల్లుతూ ఉన్నాయి. మొన్న రీసెంట్గా నెతన్యాహు ఒక స్టేట్మెంట్ మాట్లాడాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషే గారి యొక్క మాటలు నెతన్యాహు జ్ఞాపకం చేయడం జరిగింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సొలొమోను గారు కట్టించిన మందిరమును గూర్చి రీసెంట్గా ఆయన నెతన్యాహు మాట్లాడటం జరిగింది. ప్రియ దేవుని సంఘమా, 2వ రాకడలోనే ఆ యొక్క ఎక్కడైతే ఇజ్రాయెల్ దేశంలో ఆ మసీదు ఉందో దాన్ని పడగొట్టడానికి ఇప్పుడు అన్ని కూడా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్కి, ఇరాక్కి, హెజ్బుల్లాకి, ముస్లిం దేశాలన్నీ ఏకమవుతా ఉన్నాయి. ఎందుకంటే కేవలం అక్కడ తన యొక్క చిత్తాన్ని జరిగించడానికి దేవుడు పూనుకొని వేగిరపడతా ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. టైమ్ ఈజ్ ఎండ్. సమయం అయిపోయింది. మనకిచ్చిన సమయాలు అయిపోతా ఉన్నాయి. మనకిచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యం అనేది నమ్ముకోవడానికి అనేకులకి ఇవ్వబడినటువంటి సమయము అయిపోతా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, ప్రతి నిత్యము దేవుడు ఇదిగో రేపు రావచ్చనే విశ్వాసంతో మనం బ్రతకాలి. హల్లెలూయా. ఇదిగో ఈ క్షణం ఆయన రావచ్చనే పట్టు వదలని విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూసే సంఘంగా మనం ఉండాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ మసీదు తీసివేసి ఆ యొక్క ఎక్కడైతే మసీదు ఉందో అక్కడ మరి ఆ 3వ దేవాలయంగా సొలొమోను కట్టించిన మందిరాన్ని కట్టించి బలులు నైవేద్యాలు యథావిధిగా జరుగుతాయి. 3.5 సంవత్సరాల తర్వాత మరి పందిని వారు వారాహి అనగా హేయమైన వస్తువు వారు అక్కడ నిలిపినప్పుడట అప్పుడు అర్థం చేసుకుంటారట, క్రీస్తు ముందుగానే వచ్చాడు, కాకపోతే వీడు అంత్య విరోధి, అంటే అంత్యక్రీస్తు, వీడు క్రీస్తు విరోధి అని చెప్పేసి అప్పుడు నమ్మట అందరూ కూడా రొమ్ములు కొట్టుకుంటారట, గుండెలు బాదుకుంటారట. అయ్యో ఆ ప్రభువుని మేము నమ్మలేదే, అయ్యో ఆ క్రీస్తు మా కొరకు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోయామే, మా పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ముందుగానే 2024 సంవత్సరాల క్రితమే ఆయన మరణించాడే, ఒక గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన అందరి కోసం వచ్చాడే, పస్కా బలి పశువుగా ఆయన వధించబడ్డాడని అప్పుడట వాళ్ళందరూ కూడా గుండెలు బాదుకుంటా ఉంటారంటండి. ప్రియ దేవుని సంగమా, ఆయన రాబోతున్న ఆ తరుణంలో, ఆయన రాకడకు సమీపంగా ఉన్న మనము కూడా నిజంగా ఈ లక్షణాలు మన సంఘం కలిగి ఉన్నదా లేదా అనేది ఆలోచన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మనం ఇంకొక విషయాన్ని మనం చూసినట్టయితే 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. ఓకే అండి, మంచిది. ప్రియమైన దేవుని సంఘమా, సంఘాన్ని గురించి మంచిగా వస్తూ ఉన్నాడు దేవుడు, పలుకుతా ఉన్నాడు. ఈ సంఘం ఇవాంజలికల్ చర్చి అని పలికాడు. ఇవన్నీ పలికిన తర్వాత 4వ వచనానికి దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు మరిచితివి. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. వారు క్రీస్తుని ప్రకటించటానికి సిద్ధపడ్డారు కానీ క్రీస్తుని కలిగి ఉండటానికి, ఆయనతో సహవాసమును కలిగి ఉండటానికి ఇష్టపడలేదు. గమనించాలి. ఎఫెసీ సంఘమును గురించి చెప్తున్నటువంటి మాట ప్రభు అంటా ఉన్నాడు, నీ మొదటి ప్రేమను నువ్వు మరిచితివి. ఎలా నువ్వు ప్రేమను కలిగి ఉన్నావు? క్రీస్తు ఏ ప్రేమను కలిగి ఉన్నాడో క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకొని ఆ విధంగా నీ జీవన విధానము క్రీస్తుతో మాత్రమే నీ సహవాసం, దేవునితో మాత్రమే నీ సహవాసాన్ని పెంచుకున్నటువంటి వాడుగా నీవు ఉన్నావు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నావంటే ఆ ఫెలోషిప్ నువ్వు కోల్పోయావు, ఆ సహవాసాన్ని నీవు కోల్పోయావు, ఆ ప్రేమను కోల్పోయావు. ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో ఆ మొదటి స్థితిని కాస్త నీవేమయ్యావట, మర్చిపోయారట. ప్రియమైన దేవుని సంగమా, రాను విశ్వాసుల జీవితంలో ఎలా అయిపోతా ఉన్నదంటే, అసలు మనము నామ క్రైస్తవులుగా మనం ఉంటున్నాం కానీ క్రీస్తుని కలిగి ఉన్న వారముగా మన జీవన విధానము ఉండట్లేదండి. అందుకని ఆ సంఘంతో అంటున్నాడు, ఓ ఎఫెసీ సంఘమా, నీలో బాగా అనేకమైన లక్షణాలు చాలా మంచిగా ఉన్నాయి కానీ నీలో ఏం లేదట, ఆ ప్రేమను మొదటి ప్రేమను నీవు మరిచిపోయా. ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇహలోకంలో నిలిచేది ప్రేమే, పరలోకంలో నిలిచేది నీ ఆస్తిపాస్తులు మనకి అక్కడికి రావు. ఇక్కడ నిలిచేది ప్రేమే, అక్కడ నిలిచేది ప్రేమే. ఆయన ప్రేమతోనే మనం అంగీకరించాం, ఆయన ఆ ప్రేమనే మనము ఆస్వాదించుకున్నాం. ఆయన ఆ ప్రేమ చూపించకపోతే మనము నరకపు పొలిమేరలోని నరకములోని మనం ఎలా ఆహుతైపోవలసినటువంటి వారు. ఎంత గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమ. దేవుడు అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? తన కుమారుడి వీపు పొలము వలె దున్నబడడానికి అప్పగించినంత ప్రేమ అయింది. ఎంత ప్రేమ అంటే ముళ్ళ కిరీటమును తన శిరముపై కుమారుడికి అతి బాధ కలిగించినంత ఆ ప్రేమ మనకు చూపించాడు.
తన కుమారుడు గాయపరచబడిన, తన కుమారుడు వేధింపబడిన, తన కుమారుడు మరి అంతగా శిలువ మరణమును పొందినా కానీ దేవుడు ఎందుకు అంత ప్రేమ చూపించాడంటే కేవలం నిన్ను నన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి. కోల్పోయిన ఆ మొదటి ప్రేమను మరలా ఆ పరలోక రాజ్యంలో మనం పొందుకోవటానికి ప్రభువు తన ప్రేమను ఎడలపరిచి ఉన్నాడు. హల్లెలూయా. తన కుమారుని ఇవ్వటానికి ఆయన వెనుతీయలేదని రోమపత్రికలో మనము చూస్తాం. తన సొంత కుమారుని వెనుక తీయలేదట ఆయన. ఎందుకంటే మనలను ప్రేమించటానికి, మనల్ని విడిపించటానికి, మనలను ఆ మొదటి ప్రేమతో, ఆ దేవుని యొక్క ప్రేమతో నింపటానికి ఆయన మనకు తన కుమారుని లోకానికి పంపాడు. ప్రియ దేవుని సంగమా, ఒకవేళ ఆ ప్రేమను మనం మర్చిపోయామేమో. ఈ ప్రేమ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ కాదండి ఇది. ఈ ప్రేమ ఒక భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ కాదు ఇది. ఈ ప్రేమ అగాపే ప్రేమ. హల్లెలూయా. ఎవర్ లాస్టింగ్ లవ్, నిత్యం ఉండే ప్రేమ, నిరంతరం ఉండేటువంటి ప్రేమ ఈ ప్రేమ. ఆ ప్రేమను మనం ఏమయ్యామట, మరిచిపోయామని ఆ యొక్క ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రక్కన కూర్చున్న మనము ప్రక్కనున్న వారితోనే సరిగా మాట్లాడమండి. లోపలంతా కూడా ఏదో పెట్టుకొని, ఏదో వేదన పెట్టుకొని మనం ఏం చేస్తూ ఉంటాం? పైకి ప్రేమ గలవానిగా మనం మాట్లాడుతూ ఉండి దేవుడికి వాటి వారితో అంటా ఉన్నాడు, ఓ వేషధారి అంటా ఉన్నాడు. వేషధారి అని దేవుడు పలుకుతా ఉన్నాడు అట్టి వారిని. ఆ ప్రేమను మనం మర్చిపోయాం. ఆ యొక్క క్రీస్తుని అంగీకరించిన దినాల్లో ఎంత ప్రేమ! కొట్టినా, సహనం కలిగి, దూషించినా ప్రక్కగా తోసివేసి, ప్రతి పరిస్థితులను కూడా ప్రక్కన నెట్టేసి మరి శత్రువులను సైతము ప్రేమించినంతగా మన జీవన విధానాన్ని నేర్పింది యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ అంతగా శత్రువులను సైతం కూడా క్షమించగలిగిన ప్రేమ దేవునిది. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, మనము ఒకవేళ అటువంటి ప్రేమను మర్చిపోయావేమో, అటువంటి ప్రేమను మర్చిపోయాం. అందుకని ఎఫెసీ సంఘంతో అన్నాడు, ఓ ఎఫెసీ సంఘమా, ఒక చిన్న తప్పు నీ మీద మోపవలసి ఉంది. అది చిన్నదే అయినా అది చాలా పెద్ద తప్పు. ఏంటంటే నీవు ఆ మొదటి ప్రేమను నీవు మర్చిపోయావని దేవుని వాక్యం మనతో మాట్లాడుతోంది. అదేవిధంగా అక్కడ మనము ఇంకొన్ని పరిస్థితులు చూస్తుంటే, ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు, క్రీస్తుని అంగీకరించినప్పుడు ఏ విధమైన ఆలోచన కలిగి, ఏ విధమైన మాటలు కలిగి, ఏ విధమైన నడవడికను కలిగి పరిశుద్ధముగా నీవు దేవునికి ఇష్టడైన వాడిగా బ్రతికావో ఆ క్రియలు నీవు చేయాలి. యేసుప్రభు వారు అంటారు కదా, మనం నిజంగా దుఃఖించవలసిన విషయము, గుండెలు బాదుకోవలసిన విషయం ఏంటంటే, నేను వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొందునా అంటాడండి. నేను వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొందునా అంటాడు యేసుప్రభు వారు. నిజంగా మరి ఎవరిని తీసుకెళ్తాడు ఆయన? ఆయన ఎవరిని మరి ఎవరిని కనుగొంటారు ఆయన? ఎవరైతే క్రీస్తు ప్రేమను కలిగి కడ వరకు, ఆయన రాకడ వరకు నిత్యము కూడా ఆయన కృపలోని భద్రపరచబడి కుటుంబాలుగా మనమందరమును కూడా మరి ఆయన సన్నిధిలో దివారాత్రము కనిపెట్టుకొని ఉండేటువంటి ఉన్న వారికి ప్రేమ కలిగి, ఏ స్థితిలో మనము దేవుని అంగీకరించామో ఆ స్థితి కలిగి, ఆ జీవన విధానము కలిగి, ఆ ప్రవర్తన కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎత్తబడే సంఘంలో మనం అందరమును కూడా ఉంటామనేటువంటి నిరీక్షణ మనకు ఉంటూ ఉన్నది. ప్రియ దేవుని సంఘం, ఒకసారి మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచన భాగాన్ని మనము చదువుకొని, మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ అంటా ఉన్నాడు తెస్సలోనికే సంఘంతో పౌలు గారు, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం అట. నిజంగా ఎవరైనా ప్రేమతో కూడిన ప్రయాస పడుతున్నావండి? ప్రతిదీ అపేక్షించి ఏదైనా చేస్తా ఉన్నాం.
ప్రతిదీ మనము ఉద్దేశించి ఏదైనా చేస్తా ఉన్నాం. ప్రతి దానికి ఆశపడి ఏదో ఒక ఫలితం దక్కిద్దిలని ఆశపడి చేస్తా ఉన్నాం. కాకపోతే దేవుడు అంటా ఉన్నాడు కదా ఇక్కడ, నీవు ఏం చేయాలట, మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మీరు ఏ విధంగా జరిగించారో దాని నిమిత్తమే నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని అక్కడ దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా ఒకసారి మరి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలోనే 5వ వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం త్వరగా, సమయం కూడా. అది జ్ఞాపకము చేసుకుని ఆ మొదటి క్రియలు చేయము. తీసివేతును. ఓకే, మంచిది ప్రియ దేవుని సంగమా. ఈ వచనంలోని 3 విషయాలు మనకి ప్రాముఖ్యంగా తెలియపరచబడతా ఉన్నాయి. మొదటిది రిమెంబర్, జ్ఞాపకుంచుకో. రెండోది రిపెంట్, మారు మనసు కలిగి ఉండు. మూడోది రిపీట్, కొనసాగించు. ఈ 3 విషయాలు మనము మొట్టమొదటి మనం చూసినట్లయితే రిమెంబర్ అంటే ఏం గుర్తుంచుకోవాలట, మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఏ స్థితి కలిగి ఉన్నావో స్థితిని మనం మర్చిపోవద్దండి. హల్లెలూయా. ఏ స్థితి మనది? అయ్యా ఏ స్థితి ఏందయ్యా, పూరి గుడిసెలో ఉన్న నన్ను డూప్లెక్స్ గృహంలో ఉంచాడు, అది కాదండి స్థితి. నరకపు పొలిమేరలో ఆహుతి అవ్వవలసిన మన బ్రతుకులను ఏం చేశాడండి? 7 అంతలు కలిగినటువంటి అగ్నిలోని దగ్గరకు వెళ్ళి శద్రకు మెషకు అబేద్నెగోలను వేయటానికి వెళ్ళినటువంటి వీరేమయ్యారట? మరి 7 అంతలు కలిగినటువంటి ఆ అగ్నిలోని మరి మనము కాలిపోకుండా ఏం చేశాడు దేవుడు? అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అది మనము రిమెంబర్, అది మనము ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలి. అవును కదా, నేను పాపం అనేటువంటి జిగట గల దొంగ ఊపిలో కూరుకుపోయినప్పుడు ఆయన బాహువు చేత, ఆయన యొక్క కలువరి సిలువలో చాపిన ఆ మేకులతో కొట్టబడినటువంటి ఆ హస్తాల చేత నన్ను లేపిన నా ప్రభు, ఆ స్థితిని నేను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సంఘమా, స్థితి అనగా మనం ఆలోచన చేయవలసింది, నాకు ఉద్యోగాన్ని, చిన్న ఉద్యోగాన్ని పెద్ద ఉద్యోగం చేశాడయ్యా, అనేకుల కింద అధికారిగా ఉంచాడయ్యా, ఇవి కాదండి స్థితి. భౌతిక పరమైనటువంటి స్థితి కాదు మనం మాట్లాడుకోవలసినది. అంతరంగికమైనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాకడలో వచ్చినప్పుడు సంఘంతో దేవుడు మాట్లాడేది ఏదో తెలుసా? నువ్వు ఎంత సంపాదించావో అంత నాకు నేను పరలోకం ఇస్తా అని అన్నాడు. నువ్వు ఏ విధంగా నీ పేర్లు ఎక్కడ చక్కబడ్డాయో నువ్వు చూపి నాకు, నేను నిన్ను పరలోకం, ఇవన్నీ అడగడండి. నీ జీవన విధానంలో నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ స్థితి నుంచి ఏ స్థితిగా మార్చబడ్డావో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనం మర్చిపోవద్దండి. రెండవదిగా మనం చూస్తూ ఉంటే రిపెంట్. ఇది ఎవ్వరికి ఉండదండి. నిజంగా మనం ప్రతిసారి మాట్లాడుకునే మాట ఇది, మారు మనసు కలిగి. పొద్దున తిడితే సాయంత్రం దాకా అది ఇక తరతరాలు. ఎక్కడండి మారు మనసు? ఎదుటివాని మీద ప్రేమ లేదు, సంఘస్థుల మీద ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు. మనమెవరమండి? ఆయన ప్రేమ చూపించి ఆ ప్రేమ కలిగి మనం ఉన్నామంటా ఉన్నాడు. ఉంటేనే నువ్వు పరలోకానికి పోతావు. ఆ విధంగా జీవిస్తేనే నువ్వు పరలోకం వెళ్తావు. నీ స్థితి మార్చుకుంటేనే పరలోకం వెళ్తావు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే పరలోకం వెళ్తావు. అయ్యా నేను ఇలా ఉన్నాను, ఇలా బ్రతుకుతా ఉన్నాను, నా స్థితి మార్చండి, నా పరిస్థితి మార్చండి అని ఆయన పాద సన్నిధిలో గోజారి వేడుకున్నప్పుడే కదా. ఏమైందమ్మా? ఓకే, రైట్, మంచిది. ప్రియ దేవుని సంగమా, మనము ఏ స్థితిలో మనం ఉండి రక్షింపబడ్డామో దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు మనం ఆత్మీయంగా ఎన్ని సంవత్సరాలు మనం పేరుకు క్రైస్తవులుగా పిలువబడ్డాం అన్నది కాదు. ఎన్ని సంవత్సరాలు మనము క్రైస్తవులుగా మనము ఏలుబడి చేస్తున్నాం అన్నది కాదు. ఆయన వచ్చినప్పుడు కనీసం ఆయన ఎత్తబడే గుంపులో ఆయన ఏదో ఒక చివర మూలనన్న మనం ఉన్నామా లేదని భయపడుతూ వణికి బ్రతకడానికి నన్ను నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. స్థితిని మార్చిన దేవుడు, పాపాన్ని నుంచి పరిశుద్ధులుగా చేసిన దేవుడు ఆయన.
అపవిత్రమైన వారి బ్రతుకులను పవిత్రులుగా చేసినటువంటి దేవుడు. మరి నిజంగా మనం ఇంకా కక్కిన కూటికి కుక్క ఆశపడినట్లు, వాంతికి తిరిగినట్లుగా ఇంకా మన జీవితం మారు మనసు లేని వారుగా, ఇంకా మారు మనసు లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామేమో. ప్రియ దేవుని సంఘమా, ఆ సంఘంతో అంటున్నాడు, నువ్వు మారు మనసు కలిగి బ్రతుకు అంటా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా అంటా ఉన్నాడేమో, నువ్వు జ్ఞాపకం చేసుకోవయ్యా, నువ్వు అసలు ఎంత పాపంలో ఉన్నావో తెలుసా, నేను విడిపించానని అంటా ఉన్నాడు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు దేవుడు. మనల్ని ఇంకొక మాట అంటున్నాడు, ఏంటంటే నీవు దాన్ని ఏం చేయాలట, ఏం చేయాలంటే మారు మనసు కలిగి ఉండాలి. ఒకవేళ తెలుసో తెలియక మనము మాటలో పడిపోవచ్చు, చూపులో పడిపోవచ్చు, ఆలోచనలో పడిపోవచ్చు, క్రియల్లో పడిపోవచ్చు. రా ఆయన పాదాల సన్నిధికి వచ్చావు. ఆయన సన్నిధికి వచ్చేది మనం ఎందుకో కాదండి, ఏదో 4 గంటలు ఆరాధించి వెళ్ళిపోవడానికి కాదు. దేవా నీ కాళ్ళు పట్టుకుంటున్నానయ్యా, ఇదిగో ఈ వారంలో నేను ఎక్కడన్నా పడిపోయానేమో తెలియకుండా, ఎక్కడైనా దిగజారిపోయానేమో అని కన్నీరు కార్చి ఆయన పాదాలు కడిగి పాప క్షమాపణ నిమిత్తం ఏం కావాలట, మారు మనసు కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుని సన్నిధికి అందుకేండి మనం వచ్చేది, దేవుని సన్నిధికి అందుకే వచ్చేది. మనం ఆరాధించడానికి ఎందుకు వస్తా ఉన్నాం, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఆయన మందిరంలో చివరి దినాల్లో ఉన్నటువంటి మనం, ఆయన రాకడ సమీపంలో ఉన్న మనము ఇకనైనా మనం రిపెంట్ కలిగి, మారు మనసు కలిగి, ప్రియ దేవుని సంఘముగా, ఇంపైన సువాసన భరితము కలిగిన సంఘంగా మనం కట్టబడటానికి ఈ క్షణం నుంచి ప్రయత్నిద్దాం. ప్రియ దేవుని సంఘమా, మారు మనసు కలిగిన వారిగా బ్రతకటానికి, మన ఆలోచనలు సరిచేసుకునే వారిగా బ్రతకడానికి మనం ఇష్టపడతాం. మన బుద్ధిని మార్చుకొని బ్రతకడానికి, ఆ విధంగా దేవునికి ఇంపైనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లుగా ఆ విధంగా అలవాటు చేసుకుందాం. ఎఫెసీ సంఘంతో అంటా ఉన్నాడు, నీవు మారు మనసు కలిగి జీవించంటా ఉన్నాడు. 3వది పలుకుతా ఉన్నటువంటి మాట రిపీట్. ఏమంటా ఉన్నాడు అక్కడ ఒకసారి మనం చూద్దాం. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అంటా ఉన్నాడు. రిపీట్. నువ్వు ఎలా క్రీస్తులోకి వచ్చి ఎప్పుడు అంగీకరింపబడి ఎలా బ్రతికావో అగైన్ అంటే దాని అర్థం ఏంటి, నువ్వు మంచిగా ఉన్నప్పుడు దేవుడితో సహవాసం ఉన్నది. ఎదుగుతున్న కొద్దిగా ఏం ఆలోచించావంటే మెటీరియల్ థింగ్స్ని ఆలోచన చేశావు. వెళ్ళాలి, వారికి ప్రకటించాలి అంటే ఈ భౌతికమైన ఆలోచన చేస్తావు. కానీ నీకున్న దేవునికి ఉన్న మధ్య ఆ సన్నిహిత్యం కాస్త ఏమైందట, కలిగి ఉండలేదట. ఎఫెసీ సంఘం దేవునితో సహవాసం లేదట. అందుకనే దేవుడు యేసు ప్రభువారు అంటా ఉన్నాడు, వారు జ్ఞాపకం చేసుకున్నటువంటి వారిగా, వారు మారు మనసు కలిగిన వారిగా బ్రతకాలని. 3వది మనం చూస్తా ఉంటే, ఎలా నీవు అంగీకరించబడి ఏ విధంగా బ్రతికావో తొలి దినములలో, ఆ విధంగా బ్రతకటానికి, ఆయన రాకడకు సిద్ధపడగలిగిన మనస్సు కలిగి జీవించడానికి నీవు మరలా కొనసాగించు. ఒక వ్యక్తి మొన్న రీసెంట్గా పోలీస్ ట్రైనింగ్లోని పరుగు పందెంలో పరిగెడతా ఉన్నప్పుడు ఎంతోమంది శక్తి కలిగిన వారు పరిగెడతా ఉన్నారు. అయితే ఒక వ్యక్తి పాపం నేను చూస్తూ ఉన్నాను ఆ యొక్క వీడియోలోని, ఆ వ్యక్తి వెనక్కి వంగి ఉరుకుతా ఉన్నాడు. అంటే ఆ కాళ్ళల్లా సత్తు అయిపోయింది. ఆ యొక్క పరుగు పందెంలోని ఆయన దగ్గరకు వెళ్ళాడు, ఇట్లా వెనక్కి తిరిగి జస్ట్ అండి ఇట్లా మన గేట్ ఉంది కదా, ఆ గేట్ దగ్గరే ఎన్నికి తూలి పడిపోయాడు. అంటే తన ఈజ్ ఎలిజిబుల్ ఆర్ నాట్, ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఆయన అర్హత కోల్పోయాడు. ఎంత కష్టపడ్డాడో వృధా, ఎంత పరిగెత్తాడో వృధా, ఎన్ని నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడో వృధా. కానీ ప్రభు కూడా అదే అంటా ఉన్నాడు. అందుకే చదివిచ్చా నేను అపోస్తులుడైన పౌలు గారు రాసిన మాట, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, నేను దాన్ని అపేక్షించడానికి నేను బయలుదేరుతున్నాను అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రభు యొక్క ఇవ్వబోయే ఆ మహిమా కిరీటం కొరకు ఈ పరుగు పందెంలో మనము ఆ యొక్క ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఎలా రక్షణలోకి వచ్చామో, ఏ విధంగా బ్రతకాలో జ్ఞాపకం చేసుకుంటూ, అదే విధంగా మనము ఆ స్థితిని మనము మారు మనస్సు కలిగి మనం జీవించేవారుగా, ఆ విధంగా ఆ ఆత్మీయ జీవితంలో తొలి దినాల్లో ఏ విధంగా భక్తి కలిగి బ్రతికామో ఆ దినాలు మళ్ళీ కలిగి జీవించి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి సంఘముగా
మనం ఉండాలి అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక్కసారి చివరి వచనాన్ని చదువుకుని ముగిస్తాను. 7వ వచనము, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించిన వానిని దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను ఇత్తును. 22:14, ప్రకటన 22:14. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు. ఏంటంటే ఇది పాస్ట్ టెన్స్ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఉదుకు కొనినవారు ఆయన యొక్క జీవ వృక్ష ఫలమును పొందుకోవడానికి ఎవరైతే తమ వస్త్రములను ఉదుక్కుంటారో వారు ధన్యులని దేవుని వాక్యం అంటా ఉంది. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు గారు తన జీవితం అంతా కూడా క్రీస్తుని అంగీకరించక ముందు ఆయన స్థితి ఎలా ఉన్నదండి? క్రైస్తవుల్ని సువార్తను చంపడానికే చూశాడు, క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి చూశాడు. క్రీస్తుని అంగీకరించుకున్నాక స్థితి మారింది. పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు కలిగి ఉన్నాడు. ఏ స్థితిలో ఆయన రక్షణ పొందుకున్నాడు అది జ్ఞాపకం చేసుకొని ఏమయ్యాడట? తన వస్త్రాలు, దేహం అనే వస్త్రాలు, తన హృదయ వస్త్రాలు ఆయన పరిశుద్ధపరచుకొని కడుగుకొని, క్రీస్తు రక్తంలో కడుగుకొని ఆ జీవ వృక్షమునకు హక్కుదారుడుగా జీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ విశ్వాసం ఒకటే. ఈరోజు మనం ఎంతమందిగా వచ్చి కూర్చొని ఆరాధించేది ఏదో పేరు ప్రఖ్యాతలు కదండి. పరలోక రాజ్యంలో పేరు ఉన్నదా లేదా? ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెహోవాను స్తుతించకపోతే యెహోషువ అంటా ఉన్నాడు, నేను నా ఇంటి వారును. ఉన్నారండి మరి ఇక్కడ? అందరూ ఉన్నారా? పిల్లలతోటి, కుమారులతోటి, కుమార్తెలతోటి కుటుంబాలుగా చేరారండి. మరి మనం పరలోకానికి వెళితే బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలండి? భర్త గారు ఎక్కడికి వెళ్ళాలి? భార్య గారు ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధిలో మనం వచ్చేది అంటు కట్టబడి కుటుంబాలుగా మనమందరం కూడా ఆయన ఆరాధించి స్థితి మార్చుకొని, పరిస్థితిని మార్చుకొని, మారు మనసు పొంది ఆయన ఇవ్వబడే జీవ వృక్ష ఫలాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫలాన్ని అనుభవించే కుటుంబంలో మన సంఘం అంతా ఉండాలని ప్రభు కాళ్ళు పట్టి బ్రతిమలాడుతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంఘమా, మనమందరమును కూడా అట్టి జీవన విధానాన్ని అలవర్చుకుంటూ, మనము ఏ స్థితిలో నుండి మనము రక్షణ పొందుకున్నా అది జ్ఞాపకం చేసుకుంటూ, మారు మనసు కలిగి మనము నిత్యము కూడా మరలా ఆ ఆత్మీయ విశ్వాసాన్ని ఆయన వచ్చి రాకడ పర్యంతం వరకు దానిని కాపాడుకుంటూ బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేస్తే కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించుడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభు యేసునికి వందనాలు. దేవా, నిజముగా మా బ్రతుకులకు, మా ప్రాణాత్మ దేహములకు కావలసిన నీ శ్రేష్టమైన హెచ్చరికలు, ఆయా శ్రేష్టమైన దీవెనకరమైన మాటల ద్వారా మమ్మలను మీరు ఆశీర్వదించిన విధానమునకై నీకు వందనాలు చెల్లిస్తూ, అట్టి వాక్యమును మా యొక్క జీవితంలో నెవరివేసుకుంటూ నిత్యము నీ రాకడ పర్యంతం వరకు